నాతో పాటు ఎక్స్ వక్ఫ్ బోర్డ్ మెంబర్ వహీద్ గారు, అజర్ గారు, మా ముఫ్తీ సాబ్ గారు గత 14 సంవత్సరంలో గత 10 సంవత్సరం ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నుంచి 15 నెలలు అయింది మాసం జరుగుతాను. ఈ సందర్భంలో అందరు ముస్లిమ్స్ కానీ, మన క్రిస్టియన్స్ కానీ, బూత్స్ కానీ, మన ఎస్సీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ అందరం బాధపడతాను. ఎందుకంటే ఒక వెలుగులో మనకు చీకట చూపెట్టిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఫస్ట్ టైం 2014లో జూన్ రోజు ప్రమాణ ఎక్కిన తర్వాత ఒక మైనార్టీ మినిస్టర్, డిప్యూటీ సీఎం, రెవెన్యూ మినిస్టర్వి తీసుకుని ఈ ప్రభుత్వంలో వచ్చి 14 నుంచి 15 నెలలు అయిన తర్వాత ఒక మైనార్టీ మినిస్టర్ లేదు. ఎందుకంటే గతంలో ఎన్నో మాట్లాడి చెప్పుకున్న ఎలక్షన్లప్పుడు మన మైనార్టీలకు 3000 బడ్జెట్ ప్రకటించాను. ఎప్పటిదాకా మైనార్టీలకు ఒక 1000 కోట్ల రూపాయలు ఎప్పటిదాకా నిధులు రాలే. మీరు చూస్తున్నాం కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రభుత్వంలో వట్టి మాటలకే ప్రభుత్వం ఉన్నది, పని చేసే ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో రంజాన్ జరిగాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈ ప్రభుత్వంలో రెండోసారి రంజాన్ వస్తున్న మాసం. ఈ మాసంలో రంజాన్కు ఎప్పటిదాకా ఒకటి ప్యాకేజ్ ప్రకటించలే, ఒక బడ్జెట్ ప్రకటించలే. సిగ్గు చేసే ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ముస్లిమ్స్ నాయకులు, లీడర్లు కానీ ఆ జిల్లాల చెప్పుకోవడం కోసం వాళ్ళు బాధపడుకుంటాను. నిన్ననే ఒక హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళే చాలా బాధ కనిపిస్తారు మనకు. ఇవాళ మా ముస్లిం సోదరులు కానీ ఇంకా వేరే జిల్లాలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ తిరగాలి అంటే మాకు ఒక చాలా పెద్ద షేమ్ కనిపిస్తాను. ఎందుకంటే ఇలా బీద ముస్లిం సోదరులు కానీ ఇంకా మిగతా అన్ని కులాలు కానీ ఈ ప్రభుత్వం మీద ఎన్నో అబద్ధాలు మాటలు చెప్తాను. అట్టి ఎలక్షన్లు వచ్చేప్పుడు మాకు ఒకటి వెలుగులా ఒక చీకట చూపెడుతాను అంటే ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ మిగతా ఆయనతో ఒక టీం, ఆ టీంలోవి ఫెయిల్ టీం ఉన్నది. ఇప్పుడు చూస్తాను మీరు గతంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఒక వీసీఎండి ఒక అధికారం ఉంటాం. ఇక్కడ వీసీఎండి ఇష్యూ పెట్టి ఒక పార్టీకి సంబంధించి ఒక వైస్ చైర్మన్ ప్రకటించిన. గతంలో మైనార్టీ రెసిడెన్స్ స్కూల్స్కు ఒక ప్రెసిడెంట్, ఒక అధికార ఆఫీసర్ ఉంటుండే. ఈసారి ఒక పార్టీకి సంబంధించి ఒక ప్రెసిడెంట్ పెట్టిన. గతంలో ఎన్నో కార్పొరేషన్లో కానీ ఒక అధికారులకు పెట్టించి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా చైర్మన్లకు ఒక నడిపించను. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొలిటికల్ లీడర్లకు ఇన్వాల్వ్మెంట్ చేసేదాకా ఎన్నో పథకాలు కానీ ఇవాళ అన్ని వర్గాలకు ఇవాళ ఫెయిల్ అయ్యే కారణం ఈ అధికారులు. వీళ్ళకు ఈ సంబంధం పొలిటికల్ లీడర్లకు ఓన్లీ ఒక పైరువీళ్ళ కోసమే ఈ ప్రభుత్వం నడుస్తాను. ఎందుకంటే మీరు చూస్తాను కావచ్చు గత ప్రభుత్వంలో ఎట్లాంటి ఇవాళ ప్రజలు ఇలా నేను కానీ నా జిల్లాల ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఒక చైత్రలో ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్కు కరీంనగర్ జిల్లాలో ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. మనం చూడండి సంక్షేమ పథకాల కోసం మనం పోదాం. ఇవాళ ఒక ఎమ్మెల్సీ అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం ఆయన ఇవాళ కామన్ పబ్లిక్ మీటింగ్ కాదు, ఆ కామన్ పబ్లిక్ మీటింగ్ తీసుకొచ్చి ఆ పబ్లిక్లో ఏదో మనం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు తీసుకుపోతాను. ఇవాళ చాలా తెలివికలుగా ఉన్నారు. మీరు చూద్దాం ఇప్పుడు మా కార్పొరేషన్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ చాలా సిప్ చేస్తూ ఇక్కడ హైదరాబాదే కాదు మిగతా ఎక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే ఇవాళ ప్రజలు చాలా కోపాల మీద ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కానీ ఎన్నో అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి ఇలా ఎవరు కానీ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఏదో చెప్పి ఇలా అబద్ధాలు మాటలు చెప్పి ఏదో వాళ్ళకు చూపెట్టిన తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఎంత ల్యాండ్ ఆర్డర్ కానీ చూడండి మీరు హైదరాబాద్లో కానీ మిగతా జిల్లాలో కానీ ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్యూర్ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత ఏ కార్పొరేషన్లో కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, హజ్ కమిటీ కానీ, వక్ఫ్ బోర్డ్ కానీ, ఉర్దూ అకాడమీ కానీ ఎన్నో మన టెంపరీస్ కానీ ఇక్కడ ఇలాంటి పని జరుగుతలేదు. వట్టి మాటలు ఎలక్షన్ వచ్చేప్పుడు ఆ జిల్లా మినిస్టర్ మన ఒక మైనార్టీ మినిస్టర్ లేదు. ఇప్పుడు 2 తారీఖు నుంచి
రంజాన్ మాసం షురు అవుతాం ఎప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఎప్పటిదాకా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఓన్లీ అధికారులతోని ఆ ఎమ్మెల్యేలతోని ఎమ్మెల్సీలతో పెట్టుకొని ఏదో మనం ప్రకటించాను. ఎప్పటిదాకా ఒక మైనార్టీ బడ్జెట్ ఇచ్చి మన స్పెషల్ ప్యాకేజ్ ఎవరు కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు దసరా కానీ మన రంజాన్ మాసం కానీ మన ప్రతి కులాల్లో కానీ ఆయన సౌంగా ముందు పిలుచుకొని మైనార్టీ మినిస్టర్లు పెట్టుకొని 10 అధికారులకు పెట్టుకొని జిల్లా వారీగా ఆ నిధులు ప్రకటించిన తర్వాత ప్రతి బీదర్లకు ఇవాళ చేరుతుండే. ఇవాళ షాదీ ముబారక్ కానీ 3,000 కోట్ల రూపాయల నుంచి మన 1,16,000 రూపాయలు 1,16,100 రూపాయలు మన తులం బంగారం అన్నాడు. ఎప్పటిదాకా ఆ గతం సంవత్సరం నుంచి ఎప్పటిదాకా షాదీ ముబారక్ కానీ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు లక్ష్మీ పథకం కానీ కళ్యాణ లక్ష్మీ పథకం కానీ ఇలాంటి ఏ పథకం కానీ ఎవరికి ఇలా రాలే. ఇలా అందరం చాలా కోపాల్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మాటలకే గాలివాడి మాటలు చెప్పుడు కోసం ఉన్నారు. ఇలా ప్రజలు చాలా చూస్తాను ఏ రోజు ఎలక్షన్ రాని వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలోకి వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మైనార్టీలకు లోన్ల గురించి మొన్ననే కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చిన తర్వాత మా కుట్లు మిషన్లు అనేది డిక్లేర్ చేస్తే లక్ష అప్లికేషన్లు తెప్పించుకోండి. ఇచ్చేది ఎంత ఉంటే వాళ్ళు 1,000-2,000 మిషన్లు అలా చాలా బీదర్లు అలా ఆన్లైన్ చేసుకొని వాళ్ళ మన ఇన్కమ్ సోర్సెస్ తీసి అన్నీ వాళ్ళు ఒక 2-3 వేలు కట్ చేసుకొని ఎప్పటిదాకా చాలా బాధపడతాను. ఇవాళ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఆయన 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కరు నిధులు మనం కేటాయించలే. చాలా మనం చెప్పుకుంటే బాధ కనిపిస్తాను. ఇవాళ ముస్లిం సోదరులు కానీ 10 పథకాల మీద ఫెయిల్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళే సొంగ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాతో సోదరులు ఎవరు టచ్లో ఉంటే వాళ్ళే చెప్పుకుంటాను, అరే ఈ గత ప్రభుత్వమే మంచిగా ఉండేరా బాయ్, ఈ ప్రభుత్వంలో వచ్చిన మొత్తం కాంట్రాక్టర్లు పైరువికాళ్ళు ఇలా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ చైర్మన్లు ఉన్నారా. ఇవాళ నిన్ననే చాలా ముస్లిం సోదరులు ఒక మెహందీపట్నంలో ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకుని అలా ఒక 2-3 చైర్మన్లు పాల్గొను మిగతా వాళ్ళే పిలుచుకుంటే వాళ్ళే. ఎందుకంటే చాలా బాధ కనుకుంటున్నాను. ఇలా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వంలో ఒక ఆఫీసర్లు కానీ మిగతా ఈ కమిట్మెంట్ లీడర్లు కానీ వీళ్ళు అండర్స్టాండింగ్ లేదు. దాని గురించి ఈ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ ఉన్నది. ఇవాళ మా ఎన్నో సంక్షేమ పథకాలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఉర్దూ అకాడమీ కానీ హజ్ కమిటీల మొన్న ఒక నిజాం ట్రస్ట్ గురించి బట్టి గత ప్రభుత్వంలో ఒక రుబాబ్ కోసం ఈ హజ్ కమిటీ సంబంధించి వాళ్ళే పంపిస్తుండే. ఈసారి వాళ్ళే సొంగగా మొన్ననే మీటింగ్లో సొంగగా ఆ ట్రస్ట్ వాళ్ళే అన్నారు ఈ నామ్కు హజ్ కమిటీ అని అన్నారు. ఎందుకంటే మీరు చూడండి ప్రతి నిధులు కాడ దానికి ఇంకా ఏదో ఒక ట్రస్ట్ వాళ్ళు పనిచేస్తారు. ఇప్పటిదాకా వట్టి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తారు. ఇక్కడ మన ఎవరు అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళు ముందు వస్తలేదు. మన ఫైనాన్స్లోనే ఎక్కడ కానీ నిధులు లేదు అని చేతులు లావాడతాను. ఇప్పుడు చూస్తాం మీరు చూస్తాను కాదు మీకు కానీ నాకు కానీ జిల్లాల కాన్స్టిట్యున్సీ వైజ్లో ఎంతరూ చాలా బాధపడతాను. ఇవాళ మనం మా వహీద్ గారు కానీ నేను కానీ అజర్ కానీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఇప్పుడు 2వ తారీఖు నుంచి రంజాన్ ఎప్పటిదాకా ఒక్కొక్కటి నిధులు ప్రకటించలేక ప్రభుత్వం వట్టి రివ్యూ మీటింగ్ పెట్టుకుని చాయ్ బిస్కెట్ తాగాలి, ముందు పోవాలి, పేపర్లు చూసుకోవాలి. ఎప్పటిదాకా ఒక ముందు వచ్చి ఈ జిల్లాలో కానీ ఈ కాన్స్టిట్యున్సీ కానీ ఈ స్పెషల్ ఫండ్ అని ఎప్పటిదాకా డిక్లరేషన్ చేయలే. ఎందుకంటే మన ప్రభుత్వం కానీ 10 రోజుల ముందు మా ముఖ్యమంత్రి గారే ప్రతి ఆఫీసర్స్ కానీ మైనార్టీ మినిస్టర్స్ కానీ కన్సల్టింగ్ కార్పొరేషన్ చైర్మన్లకు పిలుచుకొని ఆ జిల్లాలో తీసుకోపోయి అందరికీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ప్రకటిస్తూ ఉండే. ఆ స్పెషల్ మన అందరికీ చేరుతుండే. ఈ ప్రభుత్వంలో వాటి మాటలే ఉన్నారు, మాటలు చేసేది లేదు. ఈ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ ఉన్నది. గతంలో కార్పొరేషన్లో ఎవరు ఇంటి తీరుతాయి. ఇప్పుడు చూస్తాం మీరు ఇంటి కాడ ఎక్కువ రేషన్ కార్డు వస్తలేదు. ప్రతి కానీ ప్రాబ్లం ఉన్నాయి. 200 యూనిట్ అయినా 200 యూనిట్ ఫెయిల్ ఉన్నాయి. ప్రతి కానీ నిధులు కాడ మొత్తం నిధులు కాడ ఇలా బాధపడుతాను అందరం ప్రజలు. ఎందుకంటే మాటలు చెప్పుకొని వట్టి చూపెట్టుకుంటాను. ఇలా గంగా జమున తహజీబ్ గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే ఈ ప్రభుత్వంలో ఏమున్నది. ఇవాళ ల్యాండర్ టోటల్ ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు కానీ ఆ ఫైనాన్స్లో మొత్తం కమిషన్ మీద నడుస్తాను. ఈ ప్రభుత్వం బట్టి మాటలు చెప్పుకొని షో చేసుడునే మనం దాని గురించి ఇలా ఖండిస్తాను. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈరోజు నా వహీద్ గారు మాట్లాడతాను ఉర్దూలో.